నల్గొండ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా పలువురు లబ్ధిదారులు మంజూరు పత్రాలు అందుకున్నారు. జిల్లాలో 4 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి సాగు మొదలుపెట్టారు రైతులు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. ఇలాంటి మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో 3200 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆగస్టు 15లోగా భూభారతిలో వచ్చిన న్యాయపరమైన దరఖాస్తులన్నింటినీ పరిష్కరించి రైతులకు స్వాతంత్ర్యం కల్పిస్తామని అన్నారు. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్కు నీటి విడుదల కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆశించిన దానికంటే ముందుగానే నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 550 అడుగుల వద్దకు నీరు చేరుకుంది. ఈ నెల 10 నుండి నాగార్జున సాగర్ ప్రధాన విద్యుత్ కేంద్రం ద్వారా పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నారు. ఆషాఢమాస పౌర్ణమి సందర్భంగా బౌద్ధులు వేడుకగా జరుపుకునే ధర్మచక్రం ప్రవర్తన దినోత్సవం నాగార్జున సాగర్ బుద్ధవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు గగన్ మాలిక్ పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలో చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ, చేనేత, జౌలి శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ తెలిపారు. దేవాలయ అభివృద్ధిపై సమీక్షించారు. దామరచర్ల మండలంలోని యాదాద్రి పవర్ స్టేషన్, నాగార్జున సాగర్ పవర్ స్టేషన్లను రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ సందర్శించారు. వైటీపీఎస్లో విద్యుత్ ఉత్పత్తి యూనిట్, బొగ్గు సరఫరా చేసే తదితర యూనిట్లను పరిశీలించారు. అనంతరం నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించి జెన్కో అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో జనగణన చేపట్టనున్నందున నల్గొండ బీజేపీ ఆధ్వర్యంలో బీసీ సంఘాల సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని డ్రగ్స్ వినియోగాన్ని వ్యతిరేకిస్తూ నల్గొండ జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ జరిగింది. నల్గొండ జిల్లాలో భారీ ఎత్తున చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.